అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 9/6/2024 ఆదివారం. వాగ్దేవి సమారాధన అనే కార్యాలయం స్వప్న హైందవ్ గారి వ్యవస్థాపక అధ్యక్షులుగా స్వప్న హైందవ్ గారి కార్యాలయం ప్రారంభించారు. అందులో భాగంగా వాగ్దేవి సమారాధనలో అందులో పైడిమాంబ తాలూకా ఆధ్యాత్మికమైనటువంటి వేదంతో కూడినటువంటి అన్నిటికీ సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి వాగ్దేవి సమారాధన అనే కార్యక్రమాన్ని ఆ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందులో ముఖ్యంగా ఆ కార్యాలయం ప్రారంభించిన రోజు పైడిమాంబ కళానికేతన ఆధ్యాత్మిక సేవా సంఘం 26వ వార్షికోత్సవం జరిపించుటకు ఆ కార్యాలయంలో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ కార్యాలయం ఓపెన్ అవ్వడం అంతా శుభసూచనంగా అనిపిస్తుంది. ఈరోజు పైడిమాంబ ఆధ్యాత్మిక సంఘం 26వ వార్షికోత్సవం గుడిజాడ కళాభారతిలో 11/6/2024 అనగా మంగళవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో చాలా మంది ప్రముఖులు కూడా వస్తున్నారు. పైడితలమ్మ వారి చదురుగుడి నుంచి ఊరేగింపుగా కోలాటం ప్రదర్శన ఉంటుంది గుడిజాడ కళాభారతి వరకు. అనంతరం సంగీత సాహిత్య నీరాజనాలు అమ్మవారికి అందించాలనే సంకల్పంతో అమ్మవారి ఆశీస్సుల ద్వారా అన్ని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది 11వ తారీఖు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి స్వప్న హైందవ్ గారు ఈ ప్రెస్ మీట్ మాకు అవకాశం కల్పించి వాగ్దేవి సమారాధనలో ఒక కార్యక్రమం అంటే పైడిమాంబతోనే ఈ కార్యక్రమాన్ని ఆవిడ ప్రారంభించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందులో ముఖ్యంగా ఈ పైడిమాంబ వాగ్దేవి సమారాధన ప్రారంభించిన రోజు గురువు గారు మీరు రండి, ఈ కార్యక్రమం ప్రారంభించండి, అందులో ప్రతి ఒక్కదానికి కూడా పైడిమాంబ అంటే ఒక భక్తి భావం ఆధ్యాత్మిక విషయాలు హైందవ్ మేడం గారు చెప్తుంటారు. అలాగే సిరిమానోత్సవంలో కూడా అద్భుతమైన యాంకరింగ్ చేస్తుంటారు. మంచి భక్తి భావం గల వ్యక్తి అయినటువంటి మన స్వప్న హైందవ్ గారికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. జై పైడిమాంబ.